అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్. నేను మీ వాసిక్ ఉమర్ ఆజాద్, నేను కాంగ్రెస్, హైదరాబాద్, తెలంగాణ. అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ హిస్టరీలో నుంచి మొఘల్స్ గురించి సిలబస్ తీసేద్దామని ఒక ప్లాన్ వేసింది. అయితే హిస్టరీలో నుంచి మొఘల్స్ని తీసేస్తే ఇప్పుడు వచ్చే రాబోయే తరాలకు మనం ఏం నేర్పిస్తాం? ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇన్వేజన్ చేసినారు, చలో మొఘల్స్ వచ్చి మన ఇండియాని ఇన్వేడ్ చేసినారు. ఇన్వేజన్ అయినాక హిస్టరీ రాబోయే తరాలకు ఏం చూపిస్తారు మీరు? ఔరంగజేబ్ ఇట్లా చేసిండు, అక్బర్ ఇట్లా చేసిండు, అక్బర్ ఎవరితో ఫైట్ చేసిండు, అక్బర్ ఫైట్ చేసింది మహారాణా ప్రతాప్తో, మహారాణా ప్రతాప్తో ఫైట్ చేసింది ఎవరు అని ఏం చూపిస్తారు మీరు హిస్టరీలో తీసేస్తే? అదే అది వాళ్ళు రాజులు, వాళ్ళ రాజ్యాలు కాపాడడానికి వార్లు చేస్తుండే. ఇప్పుడు ఏదైతే డెమోక్రసీ ఉంది, ఆ డెమోక్రసీ అప్పుడు లేకుండే కాబట్టి వార్స్ అవుతుండే, వాళ్ళు ఫైట్ చేస్తుండే. దీనిని ఒక హిందూ ముస్లిం గొడవ లాగా ప్రజలలో ఎట్లా తీసుకుపోతున్నారంటే, కాంగ్రెస్ పార్టీ మొఘల్స్ చరిత్రని ముందుకు పెట్టి హిందువుల చరిత్రని తొక్కేసింది అనే విధంగా చూపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చూపించింది ఎలా ఉంది అట్లా చూపించింది. కాంగ్రెస్ పార్టీ చూపించింది కాదది, హిస్టరీ ఎలా ఉంది అట్లా రాస్తారు. అయితే దానిని ఒక హిందూ ముస్లిం గొడవ లాగా ఎందుకు మార్చాలి? అక్బర్ ఆర్మీలో ఎవరైతే సేనాపతి ఉన్నారో, ఆయన పేరు తెలుసా? అక్బర్ ఆర్మీలో సేనాపతి ఉంది, ఆయన పేరు రాజా మాన్సింగ్. ఉత్తల మహారాణా ప్రతాప్ ఆర్మీ హల్దీఘాటి ఏదైతే వార్ జరిగింది, దాంట్లో మహారాణా ప్రతాప్ సేనాపతి, హకీం కాన్సూర్ ముస్లిం, హిందూ ఆర్మీలో ముస్లిం కమాండర్, ముస్లిం ఆర్మీలో హిందూ కమాండర్. అయితే ఇది హిందూ ముస్లిం గొడవ ఎట్లయితుంది చెప్పండి? దీనిని ఒక రాజకీయ కక్షగా, ఒక రాజకీయ